పెద్దన్న ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది కదా, ఎట్లా ఉంది మన నల్గొండ అభివృద్ధి ఎలా ఉంది? రేవంత్ రెడ్డి వచ్చింది ఇప్పుడు రైతు బంధు ఒకటి ఫస్ట్ అదొకటి మంచిగా చేసిండు. రైతు రుణమాఫీ. రుణమాఫీ అనేది మళ్ళీ టీఆర్ఎస్లో మాత్రం ఈ ఒంటరి మహిళకు వాళ్ళకు పింఛన్ అనేది చాలా అక్కడ గవర్నమెంట్కి చాలా దివాలు తీసే ఒక పరిస్థితి చేసిండు. ఒంటరి మహిళకు ఇవ్వటం అది ఆప్షన్ పెట్టాలి, అది ఇవ్వటం వల్ల భారతదేశంలో చాలా మార్పులు వచ్చినాయి. మళ్ళీ 20 ఎకరాలు ఉన్నోళ్లకు రైతు బంధు అన్నది ఆయన 20 ఎకరాలు ప్లస్ ఆ యువతల కౌలుకి ఇచ్చిన వాళ్ళకు ఒక 25 లక్ష, ఈ లక్షకు యువతల రైతు బంధు రెండు వినియోగం వల్ల చిన్న రైతుకు ఇబ్బందికరంగా వాళ్ళకు చెందకుంటుంటుంది. వాళ్ళు ఎట్లా ఉన్నట్టుగా అట్లా నట్టడుగున ఉన్నట్టుగా ఉంటుంది. ఇది రైతు బంధు అనేది 5 నుంచి లోపల చేసింది రేవంత్ రెడ్డి చేసింది ఒక మార్పు కరెక్ట్గానే ఉంది. అంటే ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పడ్డాయి నాకు రైతు బంధు 95,000 ఉంటే రుణమాఫీ పడ్డది అంటారు. రుణమాఫీ వాళ్ళే కానీ రైతు మాఫీ చేసిండు నాకు పోయిన సంవత్సరం 24 ఇయర్స్లో 2024 ఇయర్స్లో మాఫీ అయింది. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తున్న 6 గ్యారెంట్లు, 500 సిలిండరు, ఉచిత కరెంటు కూడా అందింది. మన గ్యాస్ 500 దాంట్లో 370 రూపాయలు పడ్డదండి. అది గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఫ్రీగానే వచ్చింది. అంటే ఫ్రీగానే అంటే మనం 910 రూపాయలు కడితే 500 అన్నది 500 గ్యాస్ వచ్చింది, మిగతా 370 రూపాయలు ఖాతాలో పడ్డాయి అకౌంట్లో. కాదు, గతంలో కేసీఆర్ 20 ఎకరాలు 30 ఎకరాలు ఎంత ఉండే అంత భూమికి ఇస్తాను అని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి కూడా అట్నే ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఎట్లా ఏమన్నా ఇబ్బంది అవుతుందా? దానివల్ల ఇక కొంతకాలం ఉంది, ఒక 3 ఇయర్స్, ఆ 3 ఇయర్స్లో మార్పులను అవగాహన చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పాలంటే మనం చెప్పలేము. ఆయన చేస్తానని గ్యారెంటీ చేసే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్ పార్టీలు వ్యతిరేక ప్రసంగాలని జరగటం అది జనరలే. దాని కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏమైనా డిఫరెంట్ కనబడుతుందా? డిఫరెంట్గా పడుతుంది. ఇప్పుడు ఆయన తెలంగాణ అనేది ఆనాడు 1947 కంటే క్రీస్తు నుంచి మహాఘోరమైనది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అనేది 3 కలిసి ఉన్నాయి. ఈ మూడిట్లో తెలంగాణ అనేది ఆనాడే చీలిక అయ్యే పరిస్థితి ఉంది. కానీ వద్దు, కమాండ్గా ఉండాలి, ఒక బాయి సోదరి భావంగా ఉన్నట్టుగానే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ కంటే ముందే తెలంగాణ ప్రకటించటం జరుగు, కానీ దాన్ని ఉమ్మిడిగా ఉండాలని చేసినారు. ఇప్పుడు జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయటం వల్ల మార్పు ఏం వచ్చింది, ఆ కేసీఆర్ చేసిన జిల్లాలో మార్పు వల్ల కొంత అవగాహన అందినోనికి అందనట్టే ఉన్నది, అందినోనికి అందినాయి. ఇప్పుడు మాత్రం 5 ఎకరాలకు లోపల 5 ఎకరాల లోపల అన్నది ఇప్పుడు వాహనాలు అనేది ట్రాక్టర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్లకు ఇన్ట్యాక్స్ అనేది కట్టకపోవటం కేసీఆర్ ప్రభుత్వంలో నష్టపరిహారం ఈ ప్రభుత్వానికి నష్టపరిహారంగా నడిచింది.